ఆవు దగ్గర నుంచి దండం పెట్టుకొని వచ్చేటప్పుడు అండి ఇక్కడ తులాభారం అనేది ఉంది. ఒక పాపకు కూడా వేశారండి, కలకండ చూశారనమాట పాప వెయిట్. బాగా అనిపించింది. అది కూడా క్లిప్ అనేది యాడ్ చేస్తానండి, తర్వాత వస్తుంది. చాలా పీస్ఫుల్గా అయితే ఉందండి. అక్కడ దండేసి ఉంది కదండి, కనిపిస్తుందా? విమాన వెంకటేశ్వర స్వామి అంటారు కదండి, ఆ స్వామి అన్నమాట. మనం గుళ్ళో నుంచి బయటకు వచ్చిన తర్వాత స్వామికి మన కోరికని చెప్తే త్వరగా నెరవేరిద్ది అని చెప్పి అంటూ ఉంటారండి. అంటే ఈ గుడి అని కాదు, ఏ గుళ్ళో అయినా సరే అలా గోపురం పైన విమాన వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే ఉంటుందండి. ద్వారకా తిరుమల కావచ్చు, పెద్ద తిరుపతి కావచ్చు, ఎక్కడైనా ఉంటుందండి. ఒకసారి గమనించండి. డీటెయిల్గా మీకు ఏమన్నా తెలిస్తే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇదిగోండి ఈ పాపకి అన్నమాట కలకండ అయితే చూశారు. తర్వాత ఓవరాల్గా టెంపుల్ అండి. చాలా బాగా ఉండిద్దండి టెంపుల్ అయితే. సూపర్ అంటే సూపర్ ఉంది. నాకు బాగా నచ్చింది. అయితే చాలా దూరం, మనం అనుకున్నప్పుడల్లా వెళ్ళలేం కదండి, స్వామి పిలిపించుకున్నప్పుడే వెళ్ళగలుగుతాము. అదైతే నాకు అర్థమైంది. తర్వాత ఇది బ్యాక్ సైడ్ వ్యూ అండి. ఇటు సైడు రైట్ సైడ్కి వెళ్తే మనకి అన్నప్రసాదం అనేది ఉంటుందండి. తర్వాత అక్కడే బయటకు వచ్చేటప్పుడు పూతరేకులు అయితే ఫ్రెష్గా చేస్తున్నారండి. అసలు చాలా బాగుంది. అంటే నెయ్యి స్మెల్ మనకి ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. బాగా అనిపించింది. టేస్ట్ కూడా బాగా అనిపించింది. వీడియో తీసుకుంటానంటే తను తీసుకోమని చెప్పారు. చాలా బాగా అనిపించిందండి. నాకు బాగా ఇష్టం కాకపోతే తీసుకోలేదు. టేస్ట్ చూసాము. ఆ తర్వాత నర్సరీలో కూడా వెళ్ళామండి. అలా మొక్కలు నన్ను రమ్మని పిలుస్తుంటే వెళ్ళకుండా ఉండలేం కదా, వెళ్ళైతే చూసేసి వచ్చామన్నమాట. అక్కడ కూడా చాలామంది అండి, చూసారా ఎంతమంది ఉన్నారో అసలు. అంటే చాలా ఉన్నాయి, ఒక 4-5 దాకా ఉన్నాయి నర్సరీలు. ఆ 4-5లో కూడా ఇలానే ఉన్నారండి జనం అయితే. కొనేవాళ్ళు చాలామంది కొంటున్నారు కూడా. బాగా అనిపించింది. రేట్లు బాగా రీజనబుల్గా ఉన్నాయండి, కనుక్కున్నాను నేను. అంటే విజయవాడలో మీద తక్కువగానే ఉన్నాయి. తర్వాత ఇది వచ్చేసి కోకో ప్లాంట్ అండి. చాక్లెట్ తయారు చేసే మొక్కలంట. అంటే దీని నుంచి ఒక కాయ అనేది వచ్చింది. ఆ కాయని లోపల విత్తనాలు ఉంటే ఆ విత్తనాలు ఎండబెట్టిన తర్వాత మనకి చాక్లెట్ పౌడర్ అనేది వస్తుందంటండి. కాయ కూడా తీసాను, చూసారా? ఇవ్వండి చాక్లెట్ కోకో ప్లాంట్ కాయలు. తర్వాత ఓపెన్ చేసింది కూడా చూపిస్తాను. మూడైతే దొరికినాయండి. మా సిస్టర్ అయితే కోసింది. వాటిని ఎండబెట్టాలంట. ఇంకా అది లాంగ్ ప్రాసెస్ కదా. ఇదేనండి ఆ కోకో ప్లాంట్ కాయ. దీంట్లోనే విత్తనాలు అనేవి ఉంటాయట. అది పూర్తిగా అలా చెక్కు తీసేసాక లోపలైతే గుజ్జులాగా ఉంది.
అదిగోండి గుజ్జు కనిపిస్తుందా వైట్ కలర్లో, అదండి. దాన్ని ఎండబెట్టాలి. చూసారా అండి, అది గుజ్జు. దాన్ని ఎండబెట్టితే కోకో పౌడర్ అనేది వస్తుందంటండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.